ఫ్రెండ్స్, ఇప్పుడు 97 ఆర్పిఎస్ఎల్ కంపెనీలు బ్లాక్ అయ్యేవి, అలాగే సస్పెండ్లోకి వెళ్ళేవి, అలాగే పూర్తిగా తీస్తారు కాబట్టి ఆ కంపెనీలని. సో గైస్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కొత్తగా 97 ఆర్పిఎస్ఎల్ కంపెనీస్కి అయితే బ్లాక్ చేసింది. మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాను. సో బిఫోర్ మీరు జాయినింగ్కి వెళ్ళేటప్పుడు ఈ లిస్ట్ చూసుకోండి అనమాట. ఇప్పుడు ఎవరైనా మీకు ఏజెంట్స్ కాల్ చేసినా సరే, వాళ్ళు కొన్ని కంపెనీలు చెప్పినప్పుడు అంటే 10 సార్లు ఇది చెక్ చేసుకొని ఆ కంపెనీకి వెళ్ళాలా లేదా అనేసి ఆలోచించి అయితే వెళ్ళండి. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఏదైనా ఏజెంట్ జాయినింగ్ ఉందనుకోని అంటే మనం రెడీ చెప్పేసి డబ్బులు ఇచ్చేసిన తర్వాత మనము ఈ లిస్ట్ చూసుకొని బ్యాక్ స్టెప్ వేస్తే వాళ్ళు ఆల్రెడీ డబ్బులు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా డ్రామా చేస్తారనమాట. సో బిఫోర్ మీకు ఏజెంట్స్ నుంచి కాల్ వచ్చినప్పుడే ఈ లిస్ట్ చూసుకొని అయితే మీరు రెడీ చెప్పండి. అలాగే జాయినింగ్కి వెళ్ళే ముందు ఇది చూసుకొని అయితే వెళ్ళండి. ఎందుకంటే ఒకసారి మీరు జాయినింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ లిస్ట్ మీకు సర్వీస్ యాడ్ అవ్వదు, అలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఇంకోటి ఏంటంటే, ఆర్పిఎస్ఎల్ లైసెన్స్ అంటూ మన చిన్న కంపెనీ నుంచి మేనేజ్ చేసే కంపెనీలు, అలాగే ఓనర్షిప్ కంపెనీ వరకు ఒక లైసెన్స్ అంటూ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది అనమాట. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో శివ సిమెంట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.